ఈ సమయంలో 127వ కీర్తనలో మూడవ వచనములో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. వాటిలో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదింతుదురు. చూడండి, కుమారులంట యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారంటారు. దేవుని స్తోత్రం. యవ్వన కాలం ముందు స్థుతులు వారంట అంబులు పొంది, దేవుని స్తోత్రం, వాళ్ళంట గుమ్మములో విరోధులతో ఏం చేస్తారంటే బలవంతుని చేతిలో బాణం వంటి వారు, వారితో తన అంబులు పొంది నింపుకొనివాడు ధన్యుడు. అలాగ మన కుమారుల్ని పెంచాలి. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. వారిలో తన అంబులు పొంది అంట నింపుకొనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తన విరోధులతో వాదింతురు. దేవుని స్తోత్రం. మన కుమారుల్ని, దేవుని స్తోత్రం, దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్యం కుమారులు. దేవుని స్తుతులు. వారిని ఆ విధంగా పెంచినప్పుడంట వాళ్ళు మన కుమారులు అట్టివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధుల్లో వాదింతుడంట. స్తోత్రం. దేవుడు మన కుమారులకి మన కుమార్తెలకి దేవుడు ఏమిస్తాడంటే ఒక డిగ్రీ దేవుడు మనకిస్తున్నాడండి మన పిల్లలకి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా మనం పెంచిన పెంపకాన్ని బట్టి ఆ విధంగా దేవుడు మన బిడ్డలను ఉంచుతాడు. దేవుని స్తుతులు. దాన్ని తగినటువంటి ఫలం మనం పొందుతాం. అందుకనే అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారంట. ఎందుకంటే వాళ్ళు బలవంతులు. దేవుని స్తుతులు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.